హల్లెలూయా. ప్రియమైన యేసుక్రీస్తు నామములో మాస్టర్ గారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ మంచి శుక్రవారం సమయంలో యేసు ప్రభువారు ఆ యొక్క శిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ఎంతో శ్రేష్టమైనవి. అయితే ప్రభువారు ఈ యొక్క పలికిన మాటలను 7 మాటల్లో 4 మాటలు మన ముందు మాట్లాడి ఉన్నారు. 5వ మాట మనకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. యెహోషువ 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నాను అని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమాస్వరూపమైన మా యేసయ్య, మీ శ్రేష్టమైన మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి అయినా 4 మాటలు ధ్యానించి ఉండగా ఈ 5వ మాట నా తండ్రి నైనా ఎందుకు పలికెళ్ళినాను ఈ రీతిగా అయ్యా మీరు నిలబెట్టుకొని మీ సిలువ చోట్ను మరుగు తెలుసుకున్న తండ్రి నాయన ఈ యొక్క మాటను నాయన ఎగురించడానికి మీ ఆత్మను సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం కలిగి ఉన్నారు? తప్పి కలిగి ఉన్నారు. ఏం తప్పి కలిగి ఉన్నారు? ఆత్మ సంబంధమైన తప్పి కలిగి ఉన్నారు. లోకంలో అయితే శరీర సంబంధమైన తప్పిక ఏంటి? మంచినీళ్ళు తాగుతాం. కానీ యేసు ప్రభు వారు అక్కడ సిలువలో అంత వేదనతో ఆయన ఆ యొక్క సిలువలో ఆ యొక్క శరీరం ఫ్లెక్సీ మీద చూడగలిగితే ఆ స్థితిలో అసలు మనమైతే మాట్లాడలేము. కానీ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఆత్మల కొరకు ఆయన దాహంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతే కదా, మామూలుగా మనమైతే ఏం చేస్తాం? దాహం అడుగుతాం అంతే. కానీ ఆ దాహం కదా ఆయన చూసింది. ఆత్మలు కలిగిన దాహము ఆయన చూస్తున్నారు. లేఖనాల ప్రకారం చూస్తే కీర్తనల గ్రంథం 69:21 వచ్చిన వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసు ప్రభు వారు ఈ యొక్క ఆయన సిలువలో మరణిస్తారని ఆయనకు తెలుసు. ముందుగానే కీర్తనకారుడు దావీదు గారుగా కీర్తన గ్రంథంలో ముందుగానే ప్రవచించారు. అయితే యేసు ప్రభు వారు ప్రవచించినప్పుడు ఆ లేఖనం ప్రకారంగా ఆ యొక్క కలవరి సిలువలో ఆయన ఆ సిలువు ఆ వేదంలో కూడా ఆయన మన కొరకు ఆయన తప్పికున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఆయన అంత శ్రమలో ఉండి కూడా ఆయన తప్పిగా ఉంటూ ఆత్మల కొరకు ఆయన దాహంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనము ఈ 40 రోజులు ఈ యొక్క సిలువ ధ్యానాల్లో మనం 40 రోజులు వస్తున్నాం. సేవకులు మంచి వాక్యాలు చెప్పారు, మనం వింటున్నాం. కానీ మనం ఆత్మనైనా మనం రక్షించగలుగుతున్నామా? మన పని మనం చేసుకున్నాం, కానీ దేవుడు పని కూడా మనం చేయాలి. తండ్రి చిత్తం ప్రకారంగా మనం దేవుడు ఏ రీతిగా తండ్రికి విధేయత కలిగి ఆ యొక్క ఆత్మల కొరకు దాహం కలిగి ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో కొన్ని ఆత్మలను సరే మనం రక్షించాలి. మనం ఏ రీతిగా రక్షించుకోవాలి? మన క్రియల ద్వారా మనం ఒకరికి ఒక మాట చెప్పినప్పుడు మన మాట విధేయత చూసి వాళ్ళు మన రక్షణ పొందుతారనమాట. అదే యెహోషువ 4:14 నీవిచ్చే నీళ్లు తాగువాడు ఇప్పుడు తప్పిపోతున్నాడు. చాలా ఇక్కడ ఏమన్నా యేసు ప్రభు వారు నీవు ఇచ్చే నీళ్లు ఎప్పటికీ కూడా తప్పిపోలేదు అన్నమాట. ఇది మామూలు నీళ్ళు అయితే మనం గంటగా మళ్ళీ వాటర్ అడుగుతాం. అదే యేసు ప్రభు వారు ఇచ్చే నీళ్ళు అయితే నీళ్ళు అంటే రక్షణ అన్నమాట. ఆయన ఇచ్చే రక్షణ మనం ఎప్పటికి కూడా మన తరంతరం కూడా మనం ఆయన కలిసినంత కూడా ఆ యొక్క రక్షణ మనలోనే ఉంటుంది. రక్షణ అనేది మామూలుగా ఉచితంగానే వస్తుంది. ఇక డబ్బులు పెట్టి తీసుకునేదేం కాదు. రక్షణ అనేది
దేవుడు మనకిచ్చిన ఒక వరం లాంటిది. ఆ రక్షణ పొందుకుంటే ఎప్పుడు యుగాలు ఆయనతో పాటుగా మనం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం యేసు ప్రభు వారు ఆ సిలువలో పడిన ఆ యొక్క శ్రమల్లో కూడా మన కొరకు ఆయన దాహంగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మనం పని మనం చేసుకోకుండా దేవుడి పని కూడా మనం చేయాలి. మన పని చేసుకున్నాం కరెక్టే. లోకంలో ఉన్నప్పుడు మనం పని చేసుకోవాలి, కానీ దేవుడి పని కూడా మనం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. అవి ప్రతి విషయంలో కూడా దేవుడి పని వెనకబెట్టి మనం ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు. దేవుడిని మనం స్తుతిస్తూ మరి ఎప్పుడు లోకం వైపే కాకుండా దేవుడి వైపు కూడా మనం ఉండాలి. దేవుడు ఏ రీతిగా ఆ శ్రమల్లో కూడా దాహం కలిగి ఉన్నాడు. ఆత్మల పట్ల దాహం అన్నమాట. శరీర సంబంధమైన దాహం అయితే మనం అది కుదరదు, కానీ ఆత్మ సంబంధమైన దాహం అయితే మన తరతరాలు కూడా ఆ దాహం మనకి చల్లారదు అన్నమాట. మనకి ఎప్పుడు కూడా దేవుడు ఈ యొక్క ఆత్మల పట్ల ఆయన సిలువలో పలికిన ఆ యొక్క 5వ మాట ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు. మనము ఈ సిలువలో ఆయన తండ్రికి చూపించిన విధేయతగా ఆయన చూపించిన యొక్క ఆ ఆత్మల పట్ల దాహమును మనం కూడా ఈ లోకంలో అనేకులకి ఈ యొక్క మన సువార్త ప్రకటిస్తూ ఈ యొక్క రక్షణ కొరకు వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది కాక చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమాస్వరూపమైన మా యేసయ్య తండ్రి, నాయన ఈ అరుపును నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ఈ యొక్క చిన్న మాటలు మీరు మాట్లాడి ఉన్నారు యేసయ్య. నాయన ముందున్న 2 మాటలు కూడా ఆయన మాట్లాడడం సహోదరులను మీరు ఆశీర్వదించండి. ప్రతి విషయంలో కూడా నాయన మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి.